హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేసుకున్న చికెన్ బిర్యానీ రెసిపీ చూసేద్దామా. ముందుగా నేను ఒక 700 గ్రామ్స్ చికెన్ తీసుకొని దాన్ని మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నెలోకి బిర్యానీ ఏదైతే గిన్నెలో చేస్తామో అదే గిన్నెలో నేను మ్యారినేషన్ చేసుకుంటున్నాను. సో 700 గ్రామ్స్ చికెన్లోకి నేను ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో స్పైస్ ఎక్కువగా తింటారు కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను. ఇన్ కేస్ మీకు తక్కువగా తినే వాళ్ళు అయితే తక్కువగా యాడ్ చేసుకోండి. సో దీంట్లోకి కారం, పసుపు, ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొంచెం గరం మసాలా కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా నేను హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట, ఇంట్లోనే చేసేసుకున్నాను. సో దీంతో పాటు ఒక 2 స్పూన్ల ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. అట్లాగే బిర్యానీ స్పైసెస్ కొంచెం తక్కువ మొత్తంలో తీసుకున్నాను అనమాట. ఒక 3 లవంగా, 3 ఇలాచి అండ్ కొంచెం చెక్క, షాజీరా, నల్ల మిరియాలు వీటిని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకనేసి అంటే తక్కువ మొత్తంలో ఎందుకు తీసుకున్నాను అంటే నేను ఆల్రెడీ అక్కడ గరం మసాలా యాడ్ చేశాను కాబట్టి ఘాట్ ఎక్కువ అయిపోతుంది అనేసి తక్కువగా యాడ్ చేసుకున్నాను. సో అలాగే ఫ్లేవర్ కోసం అనేసి కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా నేను యాడ్ చేసుకున్నాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మిరపకాయలని సన్నగా తరుక్కొని దీంట్లో యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక కప్పు పెరుగు అండ్ కొత్తిమీర అండ్ మళ్ళీ ఇంకేంటి అంటే పుదీనా కూడా నేను యాడ్ చేసుకున్నాను. పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఆయిల్ తక్కువగా తినేవాళ్ళు, తక్కువగా ఉండాలి అని అనుకునే వాళ్ళు అయితే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు, ఎక్కువ కావాలి అంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకనేసి అంటే కొంతమందికి ఆయిలీగా ఉంటే నచ్చదు కాబట్టి. అలాగే నేను ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలని తీసుకొని దాంట్లో నుంచి గింజలు తీసేసి దీంట్లో నేను నిమ్మకాయ రసాన్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నిమ్మకాయ రసాన్ని నేను ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటి ప్రతి ముక్కకు పట్టేలాగా మంచిగా మ్యారినేట్ చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూస్తుంటేనే. సో వీడియోలో చూపించడానికి ఇది ఎంతో స్పైసీగా ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ యాక్చువల్గా అంత కారం ఏం లేదు. మా మిర్చి పౌడర్ వచ్చేసి కలర్ ఎక్కువగా ఉంది, కారం తక్కువగా ఉంది. సో అందుకనే నాకేం పర్లేదు అనమాట. సో అలాగే నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇక్కడ బిర్యానీ మ్యారినేషన్లోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిపేసుకొని ఒక 2 అవర్స్ వదిలేయాలి. 2 అవర్స్ వదిలేసిన తర్వాత నేను ఇక్కడ రైస్ కోసం అనేసి ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని దాంట్లో వేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. చెక్క, లవంగా, ఇలాచి, మరాఠీ మొగ్గ, అలాగే స్టార్ పువ్వు, పట్ట, షాజీరా వీటన్నిటిని నేను యాడ్ చేసుకున్నాను. వీటన్నిటితో పాటు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేయడం వల్ల ఏంటి అంటే రైస్ సాఫ్ట్గా వస్తుంది. సో అలాగే నేను మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం అనేసి. సో రైస్కి కూడా మంచి ఫ్లేవర్ తగులుతుంది కాబట్టి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేశాను, బట్ వీడియో తీయడం స్కిప్ చేశాను. సో మీరు కూడా సాల్ట్ యాడ్ చేసుకోండి, బట్ వీడియోలో కనిపించట్లేదని మిస్ చేయకండి. సో రైస్ ఇలా కాసేపటికి ఉడుకుతుంది అనమాట. ఉడుకుతున్న తర్వాత ఒకసారి మనం తీసుకొని చెక్ చేసుకోవాలి ఒక స్పూన్తో తీసుకొని రైస్ ఇలా ఇరుగుతుందా లేదా అనేసి. రైస్ ఒకవేళ సాఫ్ట్గా అయిపోతే ఒక 70% ఉడికింది అనేసి అంటే మనం అప్పుడు తీసేసుకోవాలి. ఈ గ్యాప్లో నేను ఏం చేశాను అంటే చికెన్ పీసెస్ లాస్ట్ నుంచి మంచిగా ఉడకాలి అని చెప్పేసి సో నేను ఒక 5 మినిట్స్ పక్కన ఉన్న స్టవ్ మీద లో ఫ్లేమ్లో నేను ఉడికించాను. చూసేసరికి ఇలా ఆయిల్ పైకి తేలుకొని ఉందన్నమాట. సో అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అయిపోయింది కాబట్టి మనం స్ట్రెయిన్ చేసుకొని ఆ రైస్ని మొత్తం మనం లేయర్స్గా బిర్యానీ పైన నీట్గా వేసుకోవాలన్నమాట. నీట్గా వేసిన తర్వాత మొత్తం మనం ఏదైతే రైస్ బాయిల్ చేసుకున్నామో ఆ రైస్ మొత్తంని వేసిన తర్వాత మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని మళ్ళీ కొత్తిమీర, పుదీనా కూడా మనం చల్లుకోవాలి. సో ఏంటి అంటే బిర్యానీ మాడకుండా ఉండాలి అంటే మనం ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు తీసుకున్న వాటర్ని ఒక చిన్న గ్లాస్ తీసుకొని మనం సైడ్స్ నుంచి వేసుకోవాలి. బిర్యానీ మాడకుండా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఉత్తగా రైస్ వాటర్ వేయకుండా చేసేసరికి బిర్యానీ ముక్కలు అడుగులో మాడిపోతాయి. సో అలా మాడకుండా ఉండడానికి మనం ఇక్కడ కొంచెం వాటర్ తీసుకొని వేసుకుంటాను. ఇది కూడా వీడియోలో స్కిప్ చేసేసాను. సో మీకు కావాలి అని అంటే మీరు యాడ్ చేసుకోండి. లేదు మాకు పర్లేదు ఇలాగే ఉండాలి అనేసి అనుకుంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకున్న తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో రైస్ సాఫ్ట్గా మంచిగా నీట్గా ఉండడానికి. సో యాక్చువల్లీ ఆయిల్ ప్లేస్లో మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు గీ ఫ్లేవర్ పెద్దగా నచ్చదు కాబట్టి నేను ఆయిల్ వేసుకుంటున్నాను.
అలాగే నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు అనేసి అంటే ఫుడ్ కలర్ వేయడం వల్ల బిర్యానీ ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీకు ఇన్ కేస్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. ఇన్ కేస్ సాఫ్రన్ కానీ ఉంటే మీరు సాఫ్రన్ వాటర్ వేసుకోవచ్చు. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత నేను దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి దానిపైన ఒక చిన్న బరువు పెడుతున్నాను. మా ఇంట్లో రోల్ ఉంది, చిన్న రోల్, అది పెట్టాను. ఆ తర్వాత 7 minutes హై ఫ్లేమ్లో, 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత నా బిర్యానీ కంప్లీట్గా కుక్ అయిపోయింది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్క కూడా లాస్ట్ వరకు ఉడికింది. అండ్ కొంచెం కూడా మాడలేదు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఒకసారి వీడియోలో చూపిస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా యమ్మీ కనిపిస్తుందో. అసలు ఒక్క ముక్క కూడా చెదరలేదనమాట. సో నాకైతే బాగా నచ్చింది. స్పైసీగా తినే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.